సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవాత్మ్యాత్మ మాయయా. నేను పుట్టుక లేనివాడినయ్యుండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునయ్యుండి కూడా, నాశనం లేనివాడినయ్యుండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయ దివ్య శక్తిచే అవతరిస్తూ ఉంటాను. భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడు అన్న అభిప్రాయాన్ని చాలా మంది జనులు అస్సలు ఒప్పుకోరు. వారు నిరాకార, సర్వవ్యాప్త, అశరీర, సూక్ష్మ భగవంతుని అంటే ఎక్కువ సానుకూలతతో ఉంటారు. భగవంతుడు ఖచ్చితంగా అశరీరుడు, నిరాకారుడే. కానీ అంత మాత్రాన ఆయన అదే సమయంలో ఒక రూపం తీసుకోలేడు అని కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన తన సంకల్పించే ఒక స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా భగవంతునికి రూపం ఉండదు అంటే ఆ వ్యక్తి భగవంతుడిని సర్వశక్తిమంతుడని ఒప్పుకోవట్లేదు అని అర్థం. కాబట్టి భగవంతుడు నిరాకారుడు అంటే అదొక అసంపూర్ణ ప్రతిపాదన అవుతుంది. అదేవిధంగా భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడంటే అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వశక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి ఈ రెండు అస్తిత్వాలు ఉన్నాయి, వ్యక్తిగత స్వరూపం మరియు నిరాకార అస్తిత్వం. కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా చెప్తున్నది, దేవుడు రెండు రకాలుగా ఉంటాడు, నిరాకార బ్రహ్మంగా మరియు సాకార భగవంతునిగా కూడా. ఆ రెండు అస్తిత్వాలు ఆయన వ్యక్తిత్వానివే. నిజానికి జీవాత్మకు కూడా తన అస్తిత్వానికి రెండు కోణాలుంటాయి. అది నిరాకారం కాబట్టి శరీరాన్ని మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు అది కనిపించదు, కానీ అది ఒక శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది. ఒకసారి కాదు, అసంఖ్యాకమైన సార్లు. ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరమవుతూ అతి చిన్న ఆత్మకే ఒక శరీరాన్ని స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన భగవంతునికి ఆ శక్తి ఉండదా? లేదా దేవుడు ఇలా ఏమైనా అన్నాడా అని నాకు ఒక రూపం వ్యక్తమయ్యే శక్తి లేదు కాబట్టి నేను నిరాకార కాంతి మాత్రమే అని ఆయన దోషరహితుడు, పరిపూర్ణమైన వాడు అవ్వాలంటే ఆయన సాకారుడుగా నిరాకారుడుగా అయి ఉండాలి. తేడా ఏమిటంటే మన స్వరూపం భౌతిక శక్తి మాయతో తయారు చేయబడితే భగవంతుని రూపం ఆయన దివ్య యోగమాయ శక్తిచే సృష్టింపబడుతుంది. కాబట్టి అది దివ్యమైనది, భౌతిక దోషాలకు అతీతమైనది. పద్మపురాణంలో ఈ విషయాన్ని చక్కగా వర్ణించబడింది. ఎక్కడెక్కడైతే వేదశాస్త్రాలు దేవునికి ఒక రూపం లేదు అని పేర్కొంటాయో అవి సూచించేది ఏమిటంటే ఆయన స్వరూపము భౌతిక శక్తి యొక్క కళంకములకు అతీతమైనది అని. పైగా అది దివ్యమంగళ స్వరూపము అని అర్థం. ఈరోజు ఎక్కడితో ఆపుతున్నాను.